నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. మనము డయాబెటిస్ గురించి చాలా తెలుసుకున్నామండి. అంటే షుగర్ వ్యాధి అసలు ఎందుకొస్తుంది? షుగర్ వ్యాధి యొక్క లక్షణాలేంటి? అని చాలా మటుకు డిస్కస్ చేశాం. కానీ ఒకటేనండి, ఇప్పుడు షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో 25-30 సంవత్సరాల వయసున్న అబ్బాయిలలో గానీ, అమ్మాయిలలో గానీ షుగర్ వ్యాధి ఎక్కువ చూస్తున్నాం. అంటే అమ్మాయిల కంటే అబ్బాయిలలోనే ఈ షుగర్ వ్యాధి అనేది ఎక్కువ చూస్తున్నాం. మేజర్‌గా ఒకప్పుడు ఏంటంటే మనకు 45, 50 సంవత్సరాల వయసున్నప్పుడే షుగర్ వ్యాధి కనిపించేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మన లైఫ్ స్టైల్ పూర్తిగా చేంజ్ అయినప్పుడు, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు గానీ, మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ టెన్షన్ పడడము, స్ట్రెస్ ఎక్కువ గురవ్వడము, ఎక్కువ ఆలోచనలు చేసుకోవడము, ఇలాంటివి ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో 25-30 సంవత్సరాల వయసున్నప్పుడే మనకి ఈ షుగర్ అనేది కనిపిస్తుంది. అంటే సార్ షుగర్ ఎట్లా వస్తది? అంటే వంశపారంపర్యంగా మా మదర్‌కుంది, మా నాన్నకుంది. అంటే ఇద్దరికుంటే మాకు గూడా షుగర్ వస్తదా అని అడుగుతుంటారు పిల్లలకు గూడా. అంటే తల్లిదండ్రులకుంటే పిల్లలకి రావాల్సిన గ్యారంటీ లేదండి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకు ముగ్గురు అబ్బాయిలున్నారు. అంటే ముగ్గురు అబ్బాయిలకు షుగర్ రావాలని గ్యారంటీ లేదు. ఆ ముగ్గురు అబ్బాయిలలో ఎవరెక్కువ రెస్పాన్సిబిలిటీకి గురవుతారో, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఎవరెక్కువ టెన్షన్ ఎక్కువ పడతారో, స్ట్రెస్ ఎక్కువ పడతారో, అలాంటి వాళ్ళలోనే ముందుగా షుగర్ గుర్తించే అవకాశాలుంటాయి. కొందరు ఎలా ఉంటారంటే కొందరు ఈజీ గోయింగ్ ఉంటారు. అంటే వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే వీలైనంత వరకు గూడా మాక్సిమము ఏదన్నా టెన్షన్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా తీసుకోకుండా చాలా జోవియల్‌గా, ఈజీగా ఎళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళకేందంటే షుగర్ అనేది రాదు. అటాక్ గాదు. ఎందుకంటే మనం ఒక ఆలోచన, అంటే ఏదన్నా చిన్న ఆలోచన ఉందనుకోండి, దాన్ని డీప్ థింకింగ్ జేయడం. అంటే దాని గురించే పదే పదే ఆలోచించడం. ఎవరన్నా ఏమన్నా అంటే నన్నెందుకన్నారట్లా? నేనేం తప్పు జేయలేను. నన్నెందుకన్నారని ఫీల్ అవుతున్నాం ఇంటర్నల్‌గా. ఇంకొకటి ఏందంటే కొంచెం ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి. ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి. అంటే మనకు కొంచెం ఫైనాన్షియల్‌గా ఏదన్నా లాస్ అయితున్నప్పుడు, ఏదైనా ఎక్కడైనా డబ్బులు పోయినప్పుడు దాని గురించి టెన్షన్ పడడము. ఎక్కడైనా డబ్బులనేది సరిగ్గా రాకపోవడము, డబ్బు విషయంలో టెన్షన్స్ ఇట్లా ఒకటి కాదండి, చాలా టెన్షన్స్ ఉంటాయి మనిషికి. ఇంకోటి కొంతమంది విపరీతంగా ఫ్యామిలీ టెన్షన్స్ పడుతుంటారు. అంటే ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఉంటే, చిన్న చిన్న గొడవలు ఉంటే ఎక్కువ టెన్షన్ పడడము. వాళ్ళ యొక్క గొడవల వల్ల కూడా ఎక్కువ ఆందోళనకు గురవ్వడము. ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కూడా షుగర్ వచ్చే అవకాశాలుంటాయి. అంటే షుగర్ అనేది మనం అదొక బ్యాక్టీరియానో, ఒక వైరసో కాదండి. అది మన శరీరంలోనే మనం తెచ్చుకునే వ్యాధి ఇది. కాబట్టి మనం ఇంకొకటి ఏందంటే ఎక్కువ ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా వృత్తిపరంగా టెన్షన్స్. అంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన కేసెస్‌లోనండి 30 సంవత్సరాల వయసున్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. సార్ మాకు షుగర్ వచ్చింది. 35 సంవత్సరాల నా వయసు. ఇంత చిన్న వయసులోనే నాకు షుగర్ అటాక్ అయింది. మరి దీనికి కారణం ఏంటి సార్? మరి మా నాన్నకి లేదు షుగరు, మా అమ్మకి లేదు. మరి నాకెందుకొచ్చింది షుగరు? నేను స్వీట్‌లేం తినను. అలాంటి ఎక్కువ నేను జంక్ ఫుడ్స్, బయట ఫుడ్ కూడా ఏం తినను. నాకెందుకొచ్చిందంటారు. అంటే వాళ్ళ యొక్క నేను అడిగాను, "ఏం చేస్తుంటావమ్మా?" అంటే, "నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాను సార్" అన్నారు. అంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌లో కూడా టెన్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకు ఒక టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనమేమనుకుంటాము 5 రోజులు మంచిగా జాబ్ చేసి 2 రోజులు ఎంజాయ్ చేస్తారు సాటర్‌డే, సండే అనుకుంటాం. కానీ వాళ్ళకు ఉండాల్సిన టెన్షన్, స్ట్రెస్ వాళ్ళకుంటాయి. అంటే జాబ్ పరంగా ఇప్పుడు ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తీసుకున్నామంటే వాళ్ళకి ఆ రకంగా టెన్షన్స్. బిజినెస్ చేశామనుకోండి, ఇవాళ నడుస్తుంది, రేపు నడవదు. బిజినెస్ పరంగా అయ్యో! ఈరోజు ఏం నడవలేదు. కొంచెం ఈ నెల లాస్ వచ్చింది. నెక్స్ట్ నెల ఎట్లా అనేది ఆ బిజినెస్ టెన్షన్స్ ఉంటాయి. అంటే మనిషికి ఏంటంటే ఈ ఆలోచన టెన్షన్స్ మూలంగానే మన లోపల ఉన్న హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. అది దానివల్ల కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే నేను టెన్షన్ అండ్ స్ట్రెస్ డయాబెటిస్ అంటామండి. షుగర్‌లో అంటే టైప్ 2 డయాబెటిస్. ఇప్పుడు 100 మందిలో 90 మంది పేషెంట్స్‌కి వచ్చే డయాబెటిస్ టైప్ 2 డయాబెటిస్. మరి టైప్ 2 డయాబెటిస్‌ని మనం ఏం చేయాలి? షుగర్ రాగానే టాబ్లెట్లు వాడాలా? మరి డైటింగ్ చేద్దామా? లైఫ్ స్టైల్ మార్చుకుందామా? అనేది చూసుకోవాలి. ఇది చాలామంది ఏం చేస్తారు, ఫాస్టింగ్ 100 వరకు ఉంటే నార్మల్. పోస్ట్ లంచ్ 180 వరకు ఉంటే నార్మల్ అండి. ఇప్పుడు ఫాస్టింగ్‌లో ఏం చేస్తారు, 100 కంటే 120 ఉంది సపోజ్. 130 ఉంది. అంటే మనం మెడిసిన్స్ వాడొద్దు. అంటే ఫాస్టింగ్‌లో 120, 130 ఉన్నప్పుడు మందులు వాడొద్దండి. చాలామంది పేషెంట్స్ ఏంటంటే డైరెక్ట్ టాబ్లెట్లు వాడతారు. స్టార్ట్ చేస్తారు భయపడి. కానీ 120, 130 ఉన్నా కూడా మనం పథ్యం చేసుకుంటూ, డైట్ పరంగా మెయింటైన్ చేసుకుంటూ తగ్గించొచ్చు. ఇప్పుడు మన షుగర్ వల్ల మనం ఏమవుతుంది, స్వీట్స్ తినొద్దు. గ్లూకోజ్ ఫుడ్, స్వీట్స్
రైస్, కార్బోహైడ్రేట్స్ ఇవి తగ్గించాలి. ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే మన రక్తంలో మళ్ళీ గ్లూకోజ్ పెరిగిపోతుంటుంది. ఇన్సులిన్ లోపం ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ ఇన్సులిన్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు మన లోపల గ్లూకోజ్ కన్వర్ట్ కాకుండా, ఎనర్జీ కన్వర్ట్ కాకుండా మనం తీసుకున్న ఆహారం గ్లూకోజ్ రూపంలో రక్తంలో చేరిపోతుంది. దానివల్ల మన ప్రతి అవయవాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. కిడ్నీ, లివరు, హార్టు, అలాగే బోన్స్, ఇలా ప్రతి ఒక్కటి ఈ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే డైట్ మెయింటైన్ చేసుకోవాలండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. అంటే మీరు వాకింగ్ చేయండి, మంచిగా రోజుకు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట వాకింగ్ చేయండి. దానివల్ల మీకు 30% షుగర్ కంట్రోల్ అవుతుంది. దానికి తోడు నేనేం చెప్తానంటే మీరు హోమియోపతి సపోర్ట్ తీసుకోండి, మెడిసిన్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మనం పేషెంట్స్కి ఇస్తున్నామండి. ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా వాళ్ళ పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు షుగర్లో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఫాస్టింగ్లోనే వాళ్ళకి 130, 140 ఉండి, అలాగే HbA1c అంటే 6 మంత్స్ యావరేజ్ టెస్ట్లో 11% ఉన్న వాళ్ళు కూడా మన మందులు వాడాక 5%, 5.5, 6% నార్మల్కి వచ్చారు. అంటే మనకు డైరెక్ట్ ప్యాంక్రియాటిక్ గ్రంథిలో ఉన్న బీటా కణాలను మనం స్టిమ్యులేట్ చేస్తాం. ఆ బీటా కణాలను మనం యాక్టివేట్ చేయడం వల్ల ఇన్సులిన్ వాళ్ళ శరీరంలోనే రిలీజ్ అవుతుంది. అంటే న్యాచురల్గా, అంటే మన బయట నుంచి ట్యాబ్లెట్ రూపంలో కానీ, ఇన్సులిన్ రూపంలో కానీ తీసుకోకుండా న్యాచురల్గా వాళ్ళకు ఉత్పత్తి అయ్యేలాగా మనము ఈ మందులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతి అనేది ప్రతి మనిషికి వేరే వేరేగా ఉంటుంది. ఒక మనిషికి ఉన్న డ్రగ్ మేము ఇంకో మనిషికి ఇవ్వలేము. అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ యొక్క వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ స్టడీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ స్టడీ చేసి మనకు ఆ మందు ఇస్తేనే వాళ్ళ షుగర్ పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. 100%గా మనం బట్ని రివర్స్ చేయొచ్చు, షుగర్ని నార్మల్ లెవెల్స్ చేయొచ్చండి. నమస్కారం.